హాయ్ హలో నేను మీ రవితేజని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంట్లోకి మిరపకాయ బజ్జీలు అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరినాయి. ఇంకేం లేట్ ఎలా చేసి చూపిద్దారండి. నేనైతే ఒక 1/2 kg మిరపకాయ బజ్జీలు తెచ్చుకున్నానండి. అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇందులోకి ఒక 1/4 kg శనగపిండి తీసుకున్నాను. ఒక గుంటగా ఉండే గిన్నె అయితే తీసుకోండి, ఎందుకంటే బజ్జీలు మునగడానికి పిండిలో పెట్టినప్పుడు మునగడానికి కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. సరిపోయినంత వాటికి సాల్ట్, వాము కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే అది అంత ఎక్కువ ఉంటే అంత మంచిది అన్నమాట. కారం, ఇప్పుడు మొత్తం పిండిలో వాటర్ పోయకుండా ముందు కలుపుకోండి. వాటర్ అయితే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి అండి, ఎందుకంటే పిండి లూజ్ అయిపోతే బజ్జీలు సరిగ్గా రావు. చూసారా, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మరి వాటర్ ఎక్కువైతే పోసుకోవద్దు, బజ్జీలు రావండి. ఇందులో కొంచెం సోడా వేసుకోండి, అది నేను వీడియో తీయలేదు. కొంచెం సరిపోయినంత వరకు కొంచెం సోడా వేసుకోండి. బజ్జీలని వేసుకునే ముందు మనం మిరపకాయలని ఇలా కొంచెం చివర కట్ చేసి పైనుంచి కింద దాకా ఒక చీలిక చీలిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అన్ని బజ్జీలను కూడా కట్ చేసుకోండి. ఇది ఈ విధంగా. కొన్ని పెద్ద కాయలు ఉన్నప్పుడు అందులో విత్తనాలు ఎక్కువ ఉంటాయండి, ఇష్టం లేకపోతే ఇలా క్లీన్ చేసుకోవచ్చు, విత్తనాలు పడి తీసుకోవచ్చు. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకొని మనం ఇదిగో ఈ విధంగా కట్ చేసిన మిరపకాయలని ఈ విధంగా ముంచి బాండీలు వేసుకోవటం అనమాట. నేనైతే పట్టినంత బట్టికి వేసాను. చూసారా, బజ్జీలు అయితే సూపర్గా వచ్చాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రవితేజ లైఫ్ స్టైల్ 143. ఇలాంటి మరెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను మీకు. చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉండే బజ్జీలు, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. వీటిని కొంచెం ఆనియన్స్ పెట్టుకొని ఈ విధంగా పెరుగులో ముంచుకొని తింటే సూపరే సూపర్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.